అనంటే ఇప్పుడు ఏదైతే మనం చెబుతాం ఇంతకుముందు అనుకున్నామో 9 డెన్లు, ఆ డెన్లు కాకుండా 2024 జూన్ అంటే గవర్నమెంట్ మారిన తర్వాత లిక్కర్ కుంభకోణం బయటకు వస్తుందనే ఉద్దేశంతో సెల్ ఫోన్లో డేటాతో పాటు సిస్టమ్స్లో ఉండే డేటాని కూడా మొత్తాన్ని కూడా స్పాయిల్ చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్లో ఉండే డేటాని విజయవాడ సిట్ అధికారులు ఐటీ నిపుణుల ద్వారా రిట్రీవ్ చేయించారు. అందులోనే ఈ డెన్ల విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ జూన్ 24వ తేదీన డెన్ కాకుండా తమ వద్ద ఉన్న మిగిలిన డబ్బును కూడా ఈ ఫామ్ హౌస్కు పంపించారనేది కూడా ఇప్పుడు సిట్ భావిస్తుంది. ఇక దీంతో పాటు యూవీ డిస్టిలరీస్కి సంబంధించి మీరు అడిగారు. యూవీ డిస్టిలరీ అనేది ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. యూవీ డిస్టిలరీస్కి సంబంధించి దాదాపుగా 255 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లకు సంబంధించి డబ్బుని యూవీ డిస్టిలరీస్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి జమ చేసింది. ఇందుకు గాను దాదాపుగా 28.9 కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లించారు అనేది కూడా సిట్ తన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేర్కొంది. మొత్తం ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో యూవీ డిస్టిలరీస్కి సంబంధించిన ఏదైతే సొమ్ము ముడుపులుగా ఇచ్చారన్నారో ఆ సొమ్ములోనే ఈ 11 కోట్ల రూపాయలు అని కూడా ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే వరుణ్ కానీ చాణక్య కొంతమేరకే సమాచారం ఇచ్చారు. ఈరోజు దుబాయ్ నుంచో థాయిలాండ్ నుంచో వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులకు పట్టుబడిన వరుణ్ మాత్రం చాలా కీలకమైన సమాచారం. ఎందుకు అనంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు కూడా డిస్టిలరీస్ నుంచి ముడుపులు కలెక్ట్ చేయటం, ఆ కలెక్ట్ చేసిన ముడుపులు వేరే అంటే ఎవరికి ఇవ్వాలి, ఎక్కడికి చేర్చాలి అనేది కూడా వరుణ్ పురుషోత్తం చూసుకున్నాడు అనేది. అతను నమ్మిన బంటుగా ఉండటం వలన వరుణ్ పురుషోత్తానికి ఈ డబ్బులు మొత్తం కూడా ఎక్కడికి పంపించాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా చేర్చాలి కేవలం అంకె మాత్రమే చెబుతారు. 8 లేకపోతే 9 10 అని చెప్తే ఆ బాక్సెస్లో ఒక్కో బాక్స్ ₹1 పట్టే విధంగా తయారు చేయించారు. ఆ బాక్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, ఇది వరుణ్ చేసిన పని. అందువలన వరుణ్కి ఎక్కువ ఈ మద్యం ముడుపులు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అనేది తెలుస్తుందనే ఉద్దేశంతోనే వరుణ్ని పట్టుకుంటే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈరోజు ఒక్క హైదరాబాద్లో శంషాబాద్ మండలం కాచారంలో ఉండే గెస్ట్ హౌస్లో, ఫామ్ హౌస్లో మాత్రమే డబ్బులు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా బట్ దీనికి ఇంకా కూడా కొన్ని రైడ్స్ ఈరోజు రేపట్లో జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు కూడా శ్రీహరి కీలకమైన అంశం ఏంటంటే ఈ మొత్తం కేసులో కూడా ఈ కుంభకోణంలో కూడా దేశంలో జరిగే చాలా భారీ కుంభకోణాలు జరిగినాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, బీహార్లో గడ్డి కుంభకోణం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమ ఆస్తుల కేసు కానీ, ఈ కేసులన్నింటిలో ఎక్కడా కూడా ఒక కేసు దర్యాప్తు జరుగుతుండగా మనీని సీజర్ అనేది జరగలేదని నేను చెప్తున్నారు. బట్ అకౌంట్స్లో ఉండే డబ్బులు సీజ్ చేయటం, వాటిని ఫ్రీజ్ చేయటం, అకౌంట్స్ని ఫ్రీజ్ చేయటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఈ మద్యం కుంభకోణంలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేయటం అనేది ఇది మేజర్ బ్రేక్ త్రూగా సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. శ్రీహరి రైట్, మనం డిస్కస్ చేద్దాం. మీరు అన్నట్లుగా దేశంలోనే అనేక కుంభకోణాలను సంబంధించిన వ్యవహారానికి మించి దీంట్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వస్తున్నాయి. హవాలా బ్యాచ్ లేకపోతే ఇంకెవరైనా ప్రత్యేకంగా బాక్సులు తయారు చేసి దాంట్లో మనీ పంపడము, లేకపోతే ఏదైనా స్మగ్లింగ్ చేసేటప్పుడు అవి గుర్తించకుండా ఉండేందుకు అనేక రకాలైనటువంటి ట్రిక్కులు ప్లే చేస్తుంటారు. ఆ రకంగా మద్యానికి సంబంధించి